112వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి స్థిరపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, మనం అడుగు ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మరి మన దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముచున్నారా? మరి సమయంలో చాలా అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. దైవజనులైనటువంటి దావీదు గారు 112వ సంకీర్తనలో మరి యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలంటే ఇష్టం గలవారు ధన్యజీవులు అని చెప్పి రాశాడు. అంతటితో ఈ కీర్తన ముగించకుండా యెహోవాకు భయపడేటువంటి వారు ఏ విషయాలకు భయపడరో, ఏ విషయాలకు భయపడ్డారో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా రాశాడు. వాటిని గురించి మనం ధ్యానించుకుని దీవెనలు పొందుకుందాం. 112వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఈ 2వ వచనం చూసినట్లయితే కుటుంబ విషయం భయపడరంటండి, కుటుంబ విషయం భయపడరంట. కాబట్టి యెహోవా అంటే భయం కలిగినటువంటి వారు వారి సంతతి విషయంలో కానీ వారి తదనంతరం తమ వంశం విషయంలో కానీ భయపడరంటండి. నీతిమంతుల సంతానాన్ని యెహోవా కాపాడుతాడు, సంరక్షిస్తాడు. యెహోవాకు భయపడేటువంటి వారు తన కుమారులను కుమార్తెలను దేవునికి అప్పగించుకొని దిగులు చెందకుండా నిశ్చింతగా ఉంటారు. వారి కుటుంబాలు దైవ సాన్నిధ్యంలో వెయ్యంతలుగా వర్ధిల్లుతూ ఈ యొక్క భూలోక దీవెనలు పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దావీదు భక్తుడు పూర్వం నేను చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడిని, అయితే న్యాయవంతులు దిక్కు దరిద్రులు మరి దిక్కుదరి లేకుండా మిగిలిపోవడం అనేటువంటిది కానీ వారి సంతానం అడుక్కు తినడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి రాశాడు 37వ కీర్తన 25వ వచనంలో. నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, నీతిమంతుల సంతానం విడిపించబడును. సామెతలు 11:21లో మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా మనం చూసినట్లయితే యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులగుదురు. సామెతల గ్రంథం 20:7వ వచనం అని ఇక్కడ సొలొమోను భక్తుడు రాశాడు. నిజమే కదా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కుటుంబాలు ఆశీర్వాదం పొందుతాయి, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. కొందరు దైవ సేవకులు నా పిల్లల కొరకు నేను ఇల్లు కట్టలేదండి, నా పిల్లల కొరకు నేను బ్యాంకులో ఏమీ దాచలేదండి, నేనెవరికి వివాహం చేయలేకపోయానండి అని చెప్తూ ఉంటుంటారు. ప్రియులు గమనించాలి, దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తం చూసుకుంటాడని చెప్పి దైవవాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. గమనించాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ 112వ కీర్తన 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కలిమి సంపద విషయం భయపడరంటండి. యెహోవా అంటే భయం కలిగినటువంటి వారు కలిమి సంపదలు లేవని చెప్పి భయపడరు. మాకేమి సంపద లేదండి, మాకేమి ఆస్తి లేదండి, మాకేది అది లేదు ఇది లేదని చెప్పి ఎన్నడూ కూడా భయపడరంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు చాలు, ఆయనే నా సర్వస్వం అని చెప్పి తృప్తి పొందుతారంట. ఎవరో ఇలా అన్నారు, ఏమని? కొందరు పుట్టుకతోనే లక్షాధికారులుగా పుడతారు, మరి కొందరు పుట్టాక ధనం బాగా సంపాదించి లక్షాధికారులు అవుతారు, మరికొందరేమో క్రీస్తును స్వరక్షకునిగా పొంది కలిమి గలవారవుతారు. నిజమే, మన యేసుక్రీస్తుని పొంది గొప్పవారం అయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవునికి చింతపడనవసరం లేదు, దేనికి కూడా చింతపడనవసరం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం ప్రబోధిస్తుంది 1 పేతురు 5:7లో. యేసుక్రీస్తు ప్రభువారు మరొక మాట చెప్పాడు, ఏంటి తెలుసా? రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును అని ఆయన చెప్పాడు మత్తయి సువార్త 6:34లో. కాబట్టి రేపు అనేటువంటి దినమే మనలను గురించి చింతిస్తుందంట. కానీ అల్ప విశ్వాస అయినటువంటి వాడు రేపటిని గురించి ఈ దినమే చింతించడం మొదలు పెడతాడు. అమ్మో రేపు ఏమవుతుందో, రేపు నా భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఈరోజే చింతించడం స్టార్ట్ చేస్తాడంటండి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మన డైలీ జీవితంలో రొటీన్గా జరుగుతున్నటువంటిది. అమ్మో రేపు ఎలాగా, రేపు తింటాకెలాగా, రేపు ఫీజులు కడతాం ఎలాగా, రేపు రెంట్ కడతాం ఎలాగా, రేపు జీవితం ఎలాగా, రేపు ఉద్యోగం ఎలాగా, రేపు 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 ప్రతి దాంట్లో రేపు అనేటువంటి చింత మనిషిని హరించి వేస్తూ ఉన్నది.
ప్రియుల గమనించాలి. ఎవరంటే అల్ప విశ్వాసులైనటువంటి వారు మాత్రమే రేపటిని గురించి ఈ దినమే చింతించడం మొదలు పెడతారు. ఎంత విచారకరం అది. విశ్వాసులకు ఏ ఆహారం ఇవ్వాలో, ఏ బట్టలు ఇవ్వాలో రేపు అనేటువంటి దినానికి దేవుడు ఆజ్ఞాపించాడు అనేటువంటి విషయం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ విచిత్రమైనటువంటి విషయం తెలుసుకొని ప్రియులారా మీరు ఆనందించండి. నేనైతే ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, నేనైతే ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి చెల్లిందాం. హల్లెలూయా. స్తుతించడం వలన మనం ఏమి సాధించలేము, చింతించడం వల్ల మనం ఏమి సాధించలేము, కానీ స్తుతించడం వల్ల సమస్తం సాధించగలుగుతాం. స్తుతించడం వల్ల ఏమి సాధించలేము అనుకోకుండా, స్తుతించడం వల్ల అన్నీ సాధిస్తాం. చింతించడం వల్ల ఏమి సాధించలేము. మనం చింతించడం వల్ల మనం ఏమి సాధించలేము. చింత చితి మీదకు తీసుకెళ్తుంది. మీరు చింతించి బాధపడి అనారోగ్యం పాలయ్యి ఇంకా మీ సమస్యలు పెంచుకుంటారు తప్ప ఇంపాసిబుల్. ఎప్పటికీ మీ సమస్యలు పరిష్కరించబడవు చింతించడం వల్ల. కానీ స్తుతించడం వల్ల అయితే మీ సమస్య పరిష్కరించబడుతుంది. చింతించడానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, రక్షణ పొందినటువంటి వారు తరచుగా చింతిస్తారు. రక్షించబడినటువంటి వారు ఎవరైనా సరే చింతిస్తూ ఉంటే వారు రక్షించబడి కూడా పాపంలో జీవిస్తున్నారని చెప్పి మనం తలంచవచ్చు. ఎందుకంటే విశ్వాసి వ్యర్థమైనటువంటి విషయాలకు చింతించకూడదు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు విశ్వాసగా జీవిస్తున్నావా? నువ్వు విశ్వాసమేనా? అయితే వ్యర్థమైన విషయాలకు చింతించొద్దు. చితి మృతదేహమును బూడిదిగా చేస్తుందంట. కాబట్టి బ్రతికున్నటువంటి వారిని బూడిదిగా మారుస్తుంది. చింతించేవారు ఆనందిస్తూ ఉంటారు. గమనించాలి. అనుదినము చస్తూ ఉంటారు. చింతించేటువంటి వారు ఆనందించరు, అనుదినము చస్తూ ఉంటారు. చింత చితి మీదకు తీసుకెళ్తుంది. కాబట్టి చింతించేటువంటి వారు అనుదినము చస్తూనే ఉంటారు. కాబట్టి కలిమి సంపదల విషయం భయపడకూడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మూడవదిగా 112వ కీర్తన 7వ వచనం మనం చదివినట్లయితే, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు జడియడంటే భయపడ్డు. చూసారా? యెహోవాకు భయపడేటువంటి వారు కుటుంబ విషయం గురించి భయపడరు. యెహోవాకు భయపడేటువంటి వారు కలిమి సంపదల విషయంలో భయపడరు. యెహోవాకు భయపడేటువంటి వారు దుర్వార్తకు భయపడరంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనం విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని యోబు భక్తుని గురించి యెహోవా సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని క్వాలిటీస్ అండి? 5 క్వాలిటీస్ ఇక్కడ. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యెహోవా సాక్ష్యం ఇచ్చాడు అనమాట. యోబు యెహోవాకు భయపడేటువంటి వాడు గనుక ఆయన ఎన్ని దుర్వార్తలు విన్నా సరే భయపడలేదు. యెహోవాను స్తుతించి గనపరిచాడు. ఆయన వినినటువంటి 4 దుర్వార్తల గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. 4 దుర్వార్తలు విన్నాడు. నెంబర్ 1, ఎద్దులు నాగలి దున్నుచూ ఉండగా, గాడిదలు వాటి సమీపంలో మేయిచూ ఉండగా, సెబాయీలు వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేశారు. యోబు గ్రంథం 1:14 ఉన్నది. నెంబర్ 2, రెండవది ఏంటంటే అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలను పనివారిని కాల్చివేసింది. 1వ అధ్యాయం 16వ వచనం. నెంబర్ 3 ఏంటంటే కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయారు. ఖడ్గం చేత పనివారిని అందరిని చంపేశారు. 1:17 యోబు గ్రంథం. చివరిగా మనం చూసినట్లయితే ఇది భయంకరమైనటువంటిది. తాను ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి తన కుమారులు కుమార్తెలు అన్నింటిలో భోజనం చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలు వచ్చినందున ఆ ఇంటి కప్పు కూలి వారంతా కూడా మృతి చెందారు. ఇవన్నీ విని యోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూడొచ్చు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే ఇలా నిబ్బరంగా ఉండగలుగుతారు. భయభక్తులు లేనటువంటి వారు గగ్గోలు పెట్టి దేవుడిని దూషించి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఇంకా దేవుడిని నేను విడిచిపెట్టను, నా జీవితం ఇంత జరుగుతున్నా సరే దేవుడు చూడలేదు, నా జీవితం నేను సమస్యలు వస్తున్నా కూడా దేవుడు చూడలేదు, నా భర్త నన్ను ఇంత హింస పెడుతున్నా దేవుడు చూడలేదు, కాబట్టి నా బాస్ నన్ను ఇంత హింస పెడుతున్నా సరే, నా జీవితం ఇన్ని కష్టాలు, ఇన్ని పేదరికము, ఇన్ని అప్పులు, ఇన్ని అనారోగ్యాలు, అప్పుల వారు ఇంత టార్చర్ పెడుతున్నా సరే దేవుడు చూడలేదు. చూసారా అని చెప్పి చాలామంది దేవుని దూషిస్తారు. ఇవన్నీ విని కూడా యోబు భక్తుడు ఏమన్నాడు చూసారు? దేవునికి స్తుతి కలుగును గాక.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రం ఇలా నిబ్బరంగా ఉండగలుగుతారు. భయము భక్తి లేనటువంటి వారు గొగ్గోలు పెడతారు, దేవుని దూషిస్తారు, దేవుని నామాన్ని అవమానపరుస్తారు, దేవుని నామానికి అవమానం చేస్తారు. యోబు నుండి సమస్తము కూడా దేవుడు తీసివేశాడు. దేవుడు కాదు, సైతాన్ కూడా తీసివేసుకున్నాడు. యోబు నుంచి సమస్తం కూడా తీసివేయబడింది, కానీ భార్యను మాత్రం దేవుడు ఉంచాడు. కారణం ఏంటంటే దేవుడు యోబును అధికంగా దీవించాలి. కాబట్టి యోబు గారి భార్య లేకుండా సంతాన విషయంలో యోబును దీవించలేడు దేవుడు. యోబును సంతాన విషయంలో దీవించాలంటే యోబు భార్యనే ఉండాలి. అక్కడ ఇంకో భార్యని ఇచ్చేటువంటి అవకాశం లేదు. దేవుడు అన్నింటిని మార్చాడు, అన్నింటిని కొత్త ఇచ్చాడు, కానీ భార్యని మాత్రం ఆమె నుంచి చూసారా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వేదైనా దుర్వార్తకు భయపడుతున్నావా? ఏదైనా నిరుద్యోగ సమస్యకు భయపడుతున్నావా? ఏదన్నా గర్భఫలం కోసం భయపడుతున్నావా? వివాహం కోసం భయపడుతున్నావా? అప్పుల కోసం భయపడుతున్నావా? దేనికోసమైతే భయపడుతున్నావో ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచుము. చివరగా 8వ వచనం మనం చదివినట్లయితే 112వ కీర్తన 8వ వచనం, వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. శత్రువులకు భయపడడు. యెహోవాకు భయపడేటువంటి వారు శత్రువులకు కూడా భయపడరని చెప్పి దేవుని వాక్యం ఉద్బోధిస్తూ ఉన్నది. ఇది దావీదు స్వీయ అనుభవం, సొంత అనుభవం. దావీదు ఎల్లప్పుడూ యెహోవాకు భయపడేటువంటి వాడు కనుకనే తాను తన శత్రువు అయినటువంటి సౌలుకు కానీ సింహానికి కానీ భయపడలేదు. నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరిచావు అని చెప్పి దావీదు భక్తుడు 23వ కీర్తనలో మనకి పాట పాడాడు ఆయన. రెండోది, ఎలీషా యెహోవాకు భయపడినటువంటి వాడు కనుక సిరియా సైన్యానికి భయపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ రాజులు 6:16 మీరు చూడొచ్చు. మూడవదిగా హిజ్కియా యెహోవాకు భయపడినటువంటి వాడు కనుక అస్సూరు రాజు రాసిన ఉత్తరం యెహోవా సన్నిధిలో పరిచి యెహోవాకు ప్రార్థించాడు. యెషయా గ్రంథం 37:14 మనం చూడొచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది అవిశ్వాసులు అప్పులు చేసి అప్పుల వారికి భయపడతారు. లంచాలు పుచ్చుకొని మేడలు మిద్దెలు నిర్మించుకొని పై అధికారులకు భయపడుతుంటారు. మరి కొంతమంది విచ్చలవిడిగా పాపం చేసి దేవుడు ఏ శిక్షను పంపిస్తాడో అని చెప్పి భయపడుతుంటారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఎలాంటి భయాలు ఉండవు. ఎందుకంటే వారు దేవునికి భయపడినటువంటి ఆయన మార్గాల్లో పయనిస్తూ ఉంటుంటారు. ఆయనను నమ్మినటువంటి బిడ్డలు దేనికి భయపడకుండా ఉండాలనేటువంటి దేవుడు తన వాక్యమందు 365 సార్లు భయపడవద్దని చెప్పి రాయించాడు. సంవత్సరానికి 365 దినాలు అనగా ప్రతి దినము కూడా ఈ యొక్క అభయవాక్కును దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తూ ఉన్నాడని చెప్పి మనం గ్రహించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి విశ్వాసి స్నేహితులారా, నీవు యెహోవాకు భయపడితే సమస్యలకు భయపడవు. ఈ దేవునికి భయపడేటువంటి వారు దేనికి భయపడరు. దేవునికి భయపడేవారు దేనికి భయపడరు. నీవు సమస్యలకు భయపడుతున్నావంటే దేవుడంటే భయం లేదని అర్థం. నీవు సమస్యలకు భయపడుతున్నావంటే దేవుడంటే భయం లేదని అర్థం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజే సమస్యలకు భయపడతాం అనేసి దేవునికి భయపడండి. దేవుడు చెప్పిన మాట వినండి. దేవుడి నామం మహింపరచబడతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం దేవా. విన్న వాక్య వ్యర్థంగా ప్రతి హృదయం నాటబడి 100 పంటను వర్గించినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్.